గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నోవా అజయ్ కుమార్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. పెద్దలు యొక్క మెదడుకి చిన్నపిల్లల రక్షణ, ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, పెద్దవాళ్ళ మెదడు ఆరోగ్యంగా ఉండడానికి చిన్నపిల్లలు రక్షక కవచంగా, హెల్మెట్ లాగా ఉపయోగపడతారని మీలో ఎంతమందికి తెలుసు? ప్రత్యేకంగా వృద్ధుల మెదడుకి, అంటే వృద్ధుల్లో సహజంగా వచ్చే క్షీణత, డిమెన్షియా, ఆల్జీమర్స్, మతిమరుపు అంటారు కదా, అవి రాకుండా చిన్నపిల్లలే వారి మెదడును కాపాడతారు. అంటే వృద్ధుల మెదడుకి మనవళ్ళు మనవరాళ్ళు రక్షక కవచం. తల్లిదండ్రుల యొక్క మెదడుకి బిడ్డలు, చిన్నపిల్లలు రక్షక కవచంగా ఉపయోగపడతారు. ఇది ఎలా? ఒక సర్వే, డెన్మార్క్లో ఒక అధ్యయనం, దాదాపుగా 67 సంవత్సరాల వయసు కలిగిన 2887 మంది మీద చేసిన పరిశోధన, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి వారి మెదడులో వస్తున్న మార్పులు, వీరిలో వృద్ధులు మనవళ్ళు మనవరాలతో గడిపిన వారి మీద చేసిన పరిశోధన, మనవళ్ళు మనవరాళ్ళు లేకుండా ఒంటరితనంతో గడిపిన వారి మీద చేసిన పరిశోధన, వారి ఫలితాలను రాబట్టారు. ఆ ఫలితాల ద్వారా ఇచ్చిన, వారి అధ్యయనం ద్వారా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, తల్లిదండ్రులకి చిన్న బిడ్డలు, అదే రీతిగా వృద్ధాప్యంలో ఉన్నవారికి మనమళ్ళు మనవరాళ్ళు, వారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారి మెదడు ఉత్తేజితం చెందడం, వారి మెదడులో వచ్చిన మార్పులు, వారి మెదడులో సంతరించుకున్న అనేకమైన మార్పులు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలతో గడిపే సమయం పాజిటివ్ బ్రెయిన్ చేంజెస్ వస్తాయి. అనగా వారితో గడిపే సమయంలో మన మెదడు ఉత్తేజం చెందడం, చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు, చిన్నపిల్లల హావభావాలు చూసినప్పుడు, లేదా చిన్నపిల్లలతో మనం కథలు చెప్పినప్పుడు, మన జీవితంలో జరిగిన సంఘటనలు వారితో పంచుకున్నప్పుడు, మన ఓల్డ్ మెమరీస్ వారితో పంచుకున్నప్పుడు మన బ్రెయిన్లో పాజిటివ్ చేంజెస్, అంటే బ్రెయిన్ ఉత్తేజం అవుతుంది. మన మెదడులో జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకునే కేంద్రాలు, అవి స్టిమ్యులేట్ అవుతున్నాయి. ఆ ఏరియాస్, చిన్నపిల్లలతో గడిపే సమయం చాలా అమూల్యమైన సమయం. ప్రత్యేకంగా చిన్నపిల్లలతో మాట్లాడడం, మనం మాట్లాడడం, వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం, మనం వారిని ప్రశ్నించటం, వారి చేస్తున్న పనిలో మనం కూడా నిమగ్నం అవడం ద్వారా బ్రెయిన్ ఎంతో యాక్టివ్ ఉండడం మాత్రమే కాదు, కానీ మన ఆలోచించే శక్తి, థింకింగ్ ఎబిలిటీ మెరుగుపడుతుందని పరిశోధన తేల్చింది. ప్రత్యేకంగా వృద్ధులు ఎవరైతే మనవళ్ళు మనవరాళ్ళ సంరక్షణలో ఉంటారో, మనవళ్ళు మనవరాళ్ళ సంరక్షణలో ఎక్కువ సమయాన్ని వారు కేటాయిస్తారో, వారి మెదడు చురుగ్గా ఉండడం ఈ పరిశోధనలో తేల్చిన విషయం. ఇలా చేయడం ద్వారా న్యూరల్ కనెక్షన్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే కొత్త న్యూరల్ కనెక్షన్స్, పిల్లలతో మాట్లాడినప్పుడు, వారిని ప్రశ్నించినప్పుడు, వారు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం ఆలోచిస్తాం, వారు ప్రశ్నలు అడిగినప్పుడు ఆలోచిస్తాం. తద్వారా మన మెదడు కొత్త కనెక్షన్స్ని, న్యూరల్ కనెక్షన్ తయారు చేసుకుంటుంది. కాబట్టి మన మెదడు ఇలా చేయడం ద్వారా, పిల్లలతో గడపడం ద్వారా ఇట్ ఇంప్రూవ్స్ కోగ్నిటివ్ ఫంక్షన్. అనగా మనం ఆలోచించే తీరుతెన్నులు, జ్ఞాపక శక్తి, ఈ రీతిగా మనం చిన్నపిల్లలతో గడవడం ద్వారా ఏమవుతుందంటే మతిమరుపు తగ్గుతుంది, డిమెన్షియా. వృద్ధాప్యంలో వయసు పైబడే కొద్దీ మన మెదడులో వచ్చే మార్పుల ద్వారా వచ్చే జ్ఞాపక శక్తి తగ్గడం నియంత్రించబడుతుంది.
ప్రత్యేకంగా ఒంటరితనం తగ్గుతుంది. ఒంటరితనం ఇది డిమెన్షియా, ఆల్జీమర్స్ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి పిల్లలతో గడిపే సమయం ఒంటరితనం నుండి బయటపడవచ్చు. తద్వారా ఒంటరితనం మన మెదడు క్షీణించడానికి కారణమవుతుంది. పిల్లలతో గడపడం తల్లిదండ్రులకు కానీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కానీ వారి మీద ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలతో గడిపిన ప్రతి సమయం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సెరటోనిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, మన శరీరంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సోషల్, ఎమోషన్స్, హెల్త్, బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఒంటరితనం తగ్గుతుంది. ప్రత్యేకంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఒంటరితనం, జీవితంలో ఆనందం తగ్గిపోయి ఒంటరితనంతో బంధించబడుతున్న అనేకులు చిన్నపిల్లలతో గడిపిన సమయం దాని నుంచి బయటపడవచ్చు. కాబట్టి మెదడుకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలు పెద్దల యొక్క మెదడుకి రక్ష అనడానికి ఇదే కారణం. ఒక విషయం, తీవ్రమైన పని ఒత్తిడిలో పడి తల్లిదండ్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో అలసిపోయినప్పుడు మీ పిల్లలతో మీరు సమయం గడపడం, సమయం కేటాయించడం మర్చిపోకండి. మీ ఉద్యోగం ఎంత ప్రాముఖ్యమో అంతకు మించి మీ బిడ్డలతో సమయం గడపడం అంతే ప్రాముఖ్యం మీరు ఆరోగ్యంగా ఉండడానికి. ముఖ్యంగా తర్వాత దినం మీరు వేగవంతంగా, చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయడానికి మీ మెదడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ బిడ్డలతో సమయం గడపడం మానుకోకండి, సమయం కేటాయించండి. ఇంకొక మాట, వృద్ధులుంటే, మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే మీ బిడ్డల్ని వారితో కనెక్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మీ తల్లిదండ్రులకు మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, వారికి ఆనందాన్ని రెట్టింపిచ్చిన వారు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులను దూరం పెట్టకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చకుండా, నేటి దినాన ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోయాయి. మీ తల్లిదండ్రులను మీతో ఉంచుకొని వారిని సంతోషపెట్టండి. మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వారితో ఎక్కువ సమయం కేటాయించడానికి అనుమతించండి. ఇలా చేయడం ద్వారా మీకు మాత్రమే కాదు కానీ వృద్ధాప్యం దాకా వచ్చిన మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి మీరు భద్రత ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మన పిల్లలు మన మెదడుకు సంరక్షకులు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.